సో ఈ వీడియోలో మనం లా ఆఫ్ మాస్ యాక్షన్ అంటే ఏంటో చూద్దాము. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు వీడియో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ మనం డెఫినేషన్ చూద్దాము. సో ద లా స్టేట్స్ దాట్ the product of number of electron in the conduction band and number of holes in the valence band is constant at fixed temperature and independent of amount of donor and acceptor impurity added. Okay, definition పక్కకు పెట్టండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ టర్మ్స్. ఓకే, మీరు ఒక ఇంట్రిన్సిక్ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ తీసుకుంటే, అంటే అది ప్యూర్ అయినా కావచ్చు ఇంప్యూర్ అయినా కావచ్చు. ఓకేనా, అందులో ఎప్పుడైనా సరే వి జనరల్లీ డివైడెడ్ ఇంటూ కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్. జనరల్గా అలా ఏముండదు. సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను కండక్షన్ బ్యాండ్ వ్యాలెన్స్ బ్యాండ్ డిఫరెన్స్ ఏంటో. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతే, ఓకే, కోవలెంట్ బాండ్ని బ్రేక్ చేసుకొని ఫ్రీగా మూవ్ అవుతే దాన్ని ఏమంటారంటే కండక్షన్ బ్యాండ్ అంటారు. ఒకవేళ అదే ఎలక్ట్రాన్ కోవలెంట్ బాండ్లో ఉండి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అచీవ్ అయితే దాన్ని ఏమంటారంటే వ్యాలెన్స్ బ్యాండ్ అంటారు. సో ఎప్పుడైనా సరే ఒక హోల్ క్రియేట్ అయిందని చెప్తే హోల్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? దెర్ ఈస్ యాక్చువల్లీ నో హోల్, దట్ ఈస్ డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఫార్మింగ్ ది కోవలెంట్ బాండ్. ఓకే, సో కోవలెంట్ బాండ్ ఫామ్ కావడానికి ఒక ఎలక్ట్రాన్ అనేది డెఫిషియెంట్గా ఉంది అంటే ఎప్పుడైనా హోల్ మనం ఇమాజినరీగా తీసుకున్నాం. సో ఎప్పుడైనా సరే ఆ హోల్ అనేది వ్యాలెన్స్ బాండ్లోనే ఉంటుంది. ఓకేనా, సో మనం ఒక ప్యూర్ ఆర్ ఇంప్యూర్ ఏదైనా ఒక సెమీ కండక్టర్ తీసుకుంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్ అంటే let us assume the number of electrons which are moving freely. Okay, let it be n. అది కోవలెంట్ బాండ్ బ్రేక్ అవి ఆ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతున్నాయి అండ్ ఆల్రెడీ కొన్ని హోల్స్ ఉన్నాయి వాలెన్స్ బాండ్లో. ఓకే, వాలెన్స్ బ్యాండ్లో కొన్ని హోల్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఇన్ కండక్షన్ band whereas these are holes in valence band. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హోల్స్ ఎప్పుడు వ్యాలెన్స్ బాండ్లోనే ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కండక్షన్ బ్యాండ్లోనే ఉంటాయి. సో ఆ బ్యాండ్స్ అనేవి మనం క్లారిటీ కోసం మనం డివైడ్ చేసాం. యాక్చువల్ అలా ఏముండదు. ఒకవేళ కోవలెంట్ బాండ్ బ్రేక్ అవుతే దాన్ని మనం కండక్షన్ బ్యాండ్ అంటాం. ఒకవేళ అది ఎలక్ట్రాన్ కోవలెంట్లో ఉంటే దట్ ఈస్ వ్యాలెన్స్ బ్యాండ్. సో ఎప్పుడైనా ఇమాజినరీ మనం చేసుకున్న హోల్ అనేది అసలు హోల్ ఉండదు కాబట్టి దట్ ఈస్ డెఫిషియన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్. అది ఎప్పుడు కోవలెంట్ బాండ్లోనే ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ఆల్వేస్ కన్సిడర్డ్ ఇన్ ది వ్యాలెన్స్ బ్యాండ్. ఓకే, సో ఈ రెండింటి ప్రోడక్ట్ ఎప్పుడు కాన్స్టాంట్ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మనం దీన్ని ఎన్ టైప్తో డోప్ చేసామనుకోండి ఆర్ పీ టైప్తో డోప్ చేసామనుకోండి, దీన్ని హై అవుతుంది, ఇది లో అవుతుంది. అదర్వైజ్ ఇది హై అవుతుంది, ఇది లో అవుతుంది. అంతేకాని ఈ ప్రోడక్ట్ మనం ఎన్ఐ స్క్వేర్ అని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఎన్ఐ అంటే ఏంటంటే ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ అంటారు. వాట్ ఈస్ దట్? ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ మనకు సెమీ కండక్టర్స్ తెలిసిన విషయం ఏంటంటే బోత్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ కండక్ట్, ఈ రెండు ఛార్జ్ క్యారియర్సే. ఈ రెండింటి వల్ల మన కరెంట్ అనేది ఛార్జ్ ఫ్లో అనేది వస్తుంది. సో ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ అంటే ఏ పార్టికల్స్ కండక్షన్లో పాల్గొంటాయో వాటిని ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ అంటారు. ఈ రెండు ఉన్నాయి. సో నేను ఎన్ఐ స్క్వేర్ అని తీసుకున్నాను ఇలాగా. సో ఇది తగ్గితే ఇది పెరుగుతుంది. ఓకేనా, ఇది తగ్గితే ఇది పెరుగుతుంది. అంతేగాని ఈ రెండింటి ప్రోడక్ట్ మాత్రం ఎప్పుడూ సరే కాన్స్టాంట్గా ఉంటుంది. సో మీకు అర్థం కావడానికి నేను లా ఆఫ్ మాస్ యాక్షన్ ఫర్ ఎన్ టైప్ అని తీసుకున్నాను. ఓకేనా, సో లా ఆఫ్ మాస్ యాక్షన్ ఫర్ ఎన్ టైప్లో ఎన్ఎన్ అని తీసుకున్నాం ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ టైప్, పిఎన్ హోల్స్ ఇన్ ఎన్ టైప్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్. ఇక్కడ ఈ హోల్స్ వచ్చేసి మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ వచ్చేసి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. సో ఈ రెండింటి ప్రోడక్ట్ ఎప్పుడైనా ఈక్వల్గా ఉంటుంది ఎన్ఐ స్క్వేర్ అనేది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇది ఎందుకు కాన్స్టెంట్ ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఇన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ యాజ్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్ ఇంక్రీజెస్, ద నంబర్ ఆఫ్ హోల్స్ ఇన్ వ్యాలెన్స్ బ్యాండ్ డిక్రీజెస్. ఓకే, మనం సమ్ ఎక్స్టర్నల్గా కొంచెం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఆ ఫీల్డ్ వల్ల కోవలెంట్ బాండ్ అన్నీ బ్రేక్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో కోవలెంట్ బాండ్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతాయి నేను ఫస్టే చెప్పాను మీకు.
ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లో ఇంక్రీజ్ అవుతాయి ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన. వాట్ హ్యాపెన్స్ టు ది నంబర్ ఆఫ్ హోల్స్? ఎప్పుడైనా బాండ్స్ బ్రేక్ అవుతే డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రియేట్ అవుతాయి, హోల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఆటోమేటిక్గా దీస్ holes in valence band will decrease. Okay, and coming to for p type, in p type, as the number of holes in valence band increases, the number of electrons in conduction band decreases. దీని మీనింగ్ ఏంటంటే, let us assume ఇది కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్స్ బ్యాండ్. ఇందులో మంచిగా ఎలక్ట్రాన్స్ అనేవి మంచిగా మూవ్ అవుతున్నాయి ఒక డైరెక్షన్లో. అప్పుడే మనం దీన్ని పీ టైప్తో డోప్ చేస్తూ ఉన్నాం. అంటే పీ టైప్తో డోప్ చేసి ఏమవుతుందంటే ఎక్కువ హోల్స్ అనేవి క్రియేట్ అవుతాయి, ఆర్ యాక్సెప్టర్స్ ఎక్కువ అయ్యేసి దెర్ ఈస్ డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇవి ఏం చేస్తుందంటే ఈ కండక్షన్ అయ్యే ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా? సో అట్రాక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కండక్షన్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి. సో యాజ్ హోల్స్ ఇన్ పీ టైప్ ఇంక్రీజ్ అవుతుంది, మనం పీ టైప్తో డోప్ చేసిన కొద్దీ హోల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. బట్ దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే, ఎక్కువ హోల్స్ క్రియేట్ అవుతే ఏమవుతుందంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేద్దామని చూస్తుంది. సో ఎక్కువ అట్రాక్ట్ చేసి దిస్ వాల్యూ విల్ డిక్రీజ్. సో ఇది ఇంక్రీజ్ అయింది, ఇది డిక్రీజ్ అయింది, అంతేగా. రెండు ఇన్స్టెల్లా కాన్స్టెంట్ ఉండేది, ఇది ఇంక్రీజ్ అయిపోయింది. దీన్ని ఇంక్రీజ్ అయ్యేందుకు ఇది తక్కువ బ్యాలెన్స్ చేసింది. ఈ బ్యాలెన్స్ అయ్యాక ఎన్ఐ స్క్వేర్కి ఈక్వల్ అయిపోయింది. సో పీపీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ హోల్స్ ఇన్ పీ టైప్ సెమీ కండక్టర్. ఎన్పి అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ పీ టైప్ సెమీ కండక్టర్. సో ఈ రెండింటి ప్రోడక్ట్ ఎప్పుడు ఈక్వల్ టు ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్. సో నాకు తెలుసు మీకు డౌట్ అనేది ఉంటుంది, అంటే క్లియర్గా అర్థం కాదన్నట్టు. ఏంటి ఎలక్ట్రాన్స్ పెరగడం ఏంటి, తగ్గడం ఏంటి, కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్స్ బ్యాండ్. సో ఇట్ రిక్వైర్స్ బేసిక్లో ఉంటే కొంచెం అర్థం కావడం టఫ్గానే ఉంటుంది. బట్ డోంట్ వరీ, కింద నా మెయిల్ ఐడి ఇస్తాను, ఇంకెవరికైనా అర్థం కాకపోతే యూ క్యాన్ పర్సనలీ కాంటాక్ట్ మీ. ఓకే, యాజ్ నాకు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకే, అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ గైస్.